అందరికీ నమస్తే. టైం 24x7 భక్తి టీవీకి స్వాగతం. ఇదిగోనండి, కొన్నిసార్లు మన నిత్య జీవితంలో ఒక్కోసారి మనకు తెలియకుండా చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అయితే అసలు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అవి, వాటికి సొల్యూషన్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ రోజు మనతోని కోయ గురూజీ బ్రహ్మన్ రాజు గారు ఉన్నారు. సో మనం గురూజీని అడిగి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటికి సొల్యూషన్స్ ఏంటి అనేవి బ్రీఫ్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నాను. ఇప్పుడు కొంతమంది నరదిష్టిని ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. అవి ఉన్నాయా లేదా అనేది కొంచెం కన్ఫ్యూజన్ అయితే చాలా వరకు అందరికీ ఉండిపోయింది. అది ఓన్లీ ఇల్లు కట్టుకునేటప్పుడు అని కాదు, బిజినెస్ స్టార్ట్ చేసినా, ఏ పని స్టార్ట్ చేసినా కూడా నరదిష్టి అనేది ఖచ్చితంగా మాకు తగులుతుంది అని ఫీల్ అవుతుంటారు. సో నిజంగా అసలు నరదిష్టి అనేది ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎలా తగులుతుంది మనుషులకి? ఓం శ్రీ మాత్రే నమః. ఓం అమ్మవారు, పెద్ద గుస్సాయి, పేరంటాలు, ముగ్గు నరసింహులు, ఇప్పాచేసులు, కనకదుర్గ, కాళికాదేవి, భ్రమరాంబవి, సమ్మక్క, సారక్క తల్లి, అనుగ్రహదేవత. ఓం నమ శివాయ. అమ్మా, ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. అయితే ఈ నరదిష్టి అనేది ప్రపంచంలో చాలా అతి వేగమైనది. ఇది ఎవరికి కనిపించదు. దృష్టి తగిలిందని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. తగిలిన తర్వాత ఈ ప్రభావం ఎలాగుంటుంది అనేది తెలియకుండానే వాళ్ళు కొంతమంది ఇబ్బందులు పడుతుంటారు. ఈ నరదిష్టి అనేది ఎలా ఉంటుందంటే, ముఖ్యంగా మనకి ఇల్లు కట్టుకున్న తర్వాత మన ఇంటికి గుమ్మడికాయ కడతాం. అవునండి. దేనికి? దృష్టి గురించి. ఒక వధువరువులకి పెళ్లి చేసేటప్పుడు బొగ్గను సుక్క పెడతారు, అది దృష్టి కోసం. తర్వాత చిన్నపిల్లలకి స్నానం చేపించిన తర్వాత బొగ్గ సుక్కను పెడతారు, అరికాలను సుక్క మాదిరి పెడతారు, అది దృష్టి కోసం పెడుతుంటారు. దృష్టి అనేది సహజంగా జనాలకి ఈ విధంగానే తెలుస్తాయి. కొంతమందికి వ్యాపార అభివృద్ధి. ఇప్పుడు మనకి జీవితంలో, నిత్య జీవితంలో మనకి అత్యవసరమైనది ఏమిటి? మన బతుకు తెరువు. అది చిన్నపాటి వ్యాపారస్తులు కానీ, పెద్దపాటి వ్యాపారస్తులు కానీ, బిజినెస్ మ్యాన్లు కానీ, లేదా ఇంట్లో ఉన్న వ్యక్తులు కానీ, అలంకరించుకొని బయటికి రోడ్డు మీద పోయే వ్యక్తులు కానీ, నరదిష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, నరదిష్టికి నల్లరాయి కూడా బద్దలుగా పగిలిపోయిన రోజులు ఉన్నాయి. అది ఇంతకుముందు పెద్దలు చెప్పేవాళ్ళు. నరప్రయోగం అనేది చాలా అతివేగమైనది. కన్ను దిష్టి. ఆ కన్ను దిష్టి పడ్డ వ్యక్తి వల్ల ఆ వ్యక్తికి, ఆ మనిషి అనుకున్న ప్రయత్నాన్ని ఏది సాధించలేడు. ఏ కార్యం అనుకొని ఆ కార్యం గురించి వెళ్తుంటాడో, ఆ నరదిష్టి పడ్డ తర్వాత ఆ మనిషికి ఆ కార్యం జరగదు. రెండోది ఎలా ఉంటుందో అంటే వ్యాపారం. ఆ వ్యాపారం చేసేటప్పుడు అది అలంకరించుకున్నా సరే, లేదా అలంకారం లేకపోయినా వ్యాపారానికి అది జనాలు వస్తూ ఉంటారు. దాన్నే జనాకర్షణ అంటారు. ఆ జనాలు వచ్చేదాన్ని బట్టి ఈ వ్యాపారస్తుడికి, చిన్నపాటి వ్యాపారస్తుడైనా పెద్దవాళ్ళు అయినా సరే, ఎటువంటి వ్యాపారం అయినా చేసేటప్పుడు జనాలు వచ్చేదాన్ని బట్టి వీడికి బాగా జరుగుతుంది, వ్యాపారంలో సంపాదిస్తున్నాడు, ఎదుగుతున్నాడు అని ఒక ఆలోచన ఆ జనాలకి ఎక్కువగా కనపడుతుంటుంది. దానివల్ల ఆ నరదిష్టి ఏమవుతుందంటే, అది తగిలినప్పుడు కొద్ది రోజుల లోపట్లోనే ఆ వ్యాపారం డౌన్ అయిపోతుంది. అనుకోకుండా వ్యాపారం జరగకుండా పోవడం, తెచ్చిన సరుకు అలాగనే ఉండిపోవడం, అలాగే కొద్ది రోజుల కాంచి వీళ్ళకి ఇబ్బందులు పడుతుంటారు. కొంతమంది అయితే అలంకరించుకొని, అది స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు, అలంకరించుకొని రోడ్డు మీద పోతుంటే, ఈ స్త్రీ ఎలా ఉందో అంత అందంగా ఉంది డ్రెస్ వేసుకొని, ఈ పురుషుడు చూడు ఇంత అందంగా ఉన్నాడు అని కొంతమంది దృష్టి పడుతుంటారు. కొంతమంది తినే హోటల్ కాడ కూడా అన్నం తింటుంటే కూడా 10 మంది కళ్ళలో ఒక కన్ను పడిందంటే వాడికి తిన్న ఆహారం జీర్ణం కాదు ఆ రోజు. ఇది కూడా ఒక దృష్టి ప్రభావం. ఇట్లా కొంతమందికి దృష్టి ప్రభావాలు ఎక్కువ ఉంటాయి. దీని మీద వ్యాపారం మీద ఎక్కువగా పడుతుంటాయి. బండి మీద పెట్టుకొని పళ్ళ వ్యాపారం చేసేవాళ్ళు, తర్వాత చిన్నపాటి కిరాణా షాపులు, ఇలాంటి కొద్దిగా పెట్టుకొని వాళ్ళ జీవనాధారం గడుపుకునే వాళ్ళ మీద ఎక్కువగా పడుతుంటాయి. ఆ నరప్రయత్నం పడ్డ వ్యాపారము ఎంతమంది దానికి ఎన్ని పూజల పురస్కారాలు చేసినా ఎదుగుదల ఉండదు. నరదృష్టి వల్ల వాళ్ళు చేసే 10 మంది వచ్చే వ్యాపారము డౌన్ అయిపోతుంది. ఆ తర్వాత కొంతమంది పక్కనే కాంబినేషన్ ఉంటుంది అన్నమాట. వ్యాపారానికి వ్యాపారం, ఆ టిఫిన్ హోటల్ కావచ్చు, లేకుంటే వేరే ఏదైనా సరే బిజినెస్కి సంబంధించినవి కాంబినేషన్ ఉంటాయన్నమాట. అప్పుడు వాడి వ్యాపారం జరుగుతున్నప్పుడు వాడికి డౌన్ అయిపోతుంది. వీడికి ముందు వచ్చినోడు అడుగుని పడిపోతాడు, వెనక వచ్చినోడు ఎదుగుతుంటాడు. మరి వీటికి ఇట్లా సొల్యూషన్ లాంటివి కంపల్సరీగా ఉంది. అయితే ఏంటంటే, ఈ నరదిష్టి ప్రయోగానికి మంచి సొల్యూషన్ ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే, దానికి నరదిష్టి యంత్రం తెచ్చి పెట్టుకుంటారు కొంతమంది. ఎందుకంటే చాలా మంది ఎక్కువగా ఉండేది నరదిష్టే కాబట్టి
దానికి యంత్రం తెచ్చిపెట్టుకుంటారు. ఆ యంత్రం అలాగే తెచ్చుకుని కొట్లో తెచ్చిపెట్టుకునేది కాదు. దానికి సంబంధించిన నరదిష్టి సంజీవులు ఉంటాయి కొన్ని, వాటిని తెప్పించేసి అవి నవధాన్యంలో పోసి ఈ 2 సంజీవులు పెట్టించేసి కాపర్తో ఉండి తయారు చేసింది ఒక రాగి రేగి మీద ముద్రికేయాలి. అదే వ్యాపార అభివృద్ధి జనాకర్షణ అనే దాన్ని ఆ రెండింటిని దాంట్లో కొన్ని మంత్రాల ద్వారాగా చదివి దాన్ని తయారు చేయాలి. దాన్ని తీసుకొచ్చేసి వ్యాపారంలో కానీ మన ఇంట్లో కానీ మనం చేసే చిన్న వ్యాపారం అయినా సరే దాంట్లో పెట్టుకుంటే కంపల్సరీ నరదిష్టి ప్రభావం ఎటువంటిది ఉన్నా కూడా అది తొలగిపోతుంది. ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి కలుగుతుంది, వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది, మనం చేతిలో మనం పెట్టిన పెట్టుబడి కూడా మనకి తిరిగి రాగలుగుతుంది. తర్వాత ఒక స్టెప్ బై స్టెప్ ఎదగలిగే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఈ నరదిష్టి ప్రభావం ఆ యంత్ర ప్రతిష్ఠ వల్ల ఈ సంజీవుల వల్ల అవి తగలవు. తర్వాత దానివల్ల పక్కన వాళ్ళ కాంబినేషన్ ఉండే వాళ్ళు కూడా వీళ్ళు ఎదుగుతుండ్రని ఒక ఆలోచన ఎక్కువగా ఏడుస్తుంటారు. మా వీళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారే, మనకి జరగట్లేదు, వాళ్ళకే జరుగుతుందనే ఆలోచన ఎక్కువగా జనాలకు వస్తుంటుంది అన్నమాట. కంపల్సరీగా ఉంటుంది ఈ ఆలోచన. దానివల్ల అటువంటి ప్రభావానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఆ వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది. ఆ యజమాని కూడా 10 రూపాయలు సంపాదించుకుంటాడు. తర్వాత వాడు పెట్టుబడి పెట్టిన దానికంటే ఆ రోజు పెట్టుబడి పెట్టిన దానికి వాడికి అది వస్తే ఆ రోజు నెక్స్ట్ ఇంకో 10 రూపాయలు సంపాదించాలని ఒక ఆలోచన వాడికి ఎక్కువగా కలుగుతుంటుంది. అటువంటి ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ నరదిష్టి ప్రయోగానికి చాలా మంది ఇబ్బందులు పడ్డోళ్ళు ఉన్నారు, కొంతమంది ఆరోగ్యాలు బాగాలేకుండా పడిపోయిన వాళ్ళు ఉన్నారు, మానసికంగా నలిగిపోతుంటారు కూడా కొంతమంది. ఎందుకంటే వ్యాపారం జరగదు, డబ్బు చేతిలో లేదు, నరదిష్టి ప్రభావం పెరుగుతుంటుంది. అందరూ అనుకునేది ఏంటంటే ఈ నరదిష్టి అందరికి ఉండేది కదా అనుకుంటారు. దీంట్లోనే కొన్ని మానవుడి కన్ను 3 రకాలుగా ఉంటుంది. ఇస్ప చూపు, చెడు చూపు, కామంతో చూసేది. ఇలాంటి 3 ఉంటాయి ఒక మానవుడి దగ్గర చూసే ఒక ఆలోచన. దీనివల్ల ఆ దిష్టి ప్రభావం, కన్ను దిష్టి వల్ల వచ్చే ప్రభావాలకి ఈ యొక్క పరిహారము ఖచ్చితంగా అది పనిచేస్తుంది. దానివల్ల ఆ కుటుంబంలో కూడా ఆ వ్యాపారంలో ఆ యజమాని అనుకున్న పని కంపల్సరిగా సాధించగలుగుతాడు. అటువంటి ప్రయత్నం కంపల్సరిగా ఉంది. మీకు ఎవరికైనా సరే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి వ్యాపారస్తులైనా సరే, మీరు ఎక్కడి నుంచి అయినా సరే కింద కనబడే ఒక కాంటాక్ట్ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. నన్ను ఒకసారి సంప్రదిస్తే కంపల్సరీగా దానికి తగినట్టుగా పరిహారం చెప్తాను. దాని పరిష్కారాన్ని పొంది మీరు ఆయురారోగ్యాలతో వ్యాపారాలతో సంతోషంగా వర్ధిల్లుతారని నేను సంపూర్ణంగా చెప్తున్నాను. ఓం నమః శివాయ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.